వెంటనే బాలసౌర్ వచ్చేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చేస్తాను మీరు అందరూ? నీకు వేరే పార్లమెంట్లు వేరే అసెంబ్లీలు లేవా బాలసౌరికి? అంటే కేవలం గొడవలు సృష్టించి గొడవల ద్వారా ప్రజల్ని భయభ్రాంతులను చేయటం, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద బురదేయటం. అని శంషేర్గా ఎన్నిక చేయవా కొలరేంద్ర? దమ్ముగా దిల్లుగా ఎన్నిక చేయి. గెలిస్తే ఓడితే ఓడతావు. అంటే నీ తప్పుడు పనులు ఎందుకు? నీ చేతనైతే 2014 నుంచి 19 దాకా ఈ బందర్కి ఏం చేశావు? ఏ పేటకి ఏం చేశావు? ఏ గ్రామానికి ఏం చేశావు? చెప్పగలవా? ఛాలెంజ్ చేస్తున్నా. జిల్లా పరిషత్ సెంటర్ నుంచి చిలకలపూడి మదర్ తెరిసా సెంటర్ వరకు సెంటర్ లైటింగ్ను అటు ఇటు కొద్ది తారు రోడ్డు వెడల్పు చేయటం తప్పితే ఏంటి నువ్వు బందరకు చేసింది? ఒకటన్నా పలాంది చేశా అని చెప్పు. నీ ఇష్టం. 3 స్తంభాల నుంచి కమ్మసంగం పెడన రోడ్డు దాకా తవ్వి వదిలేసేస్తే నానా సంఖ్యలు నాకు నేను పూర్తి చేయాల్సి వచ్చింది కదా. 3 బైపాస్ రోడ్డు అంతా నీ ఇష్టం. ఏం చేసావు? ఏ ఊరికి? పలానా ఊరికి కొత్తగా నేను మంచిలు తెచ్చాను, కొత్తగా చెరువులు తవ్వించాను, కొత్తగా డ్రింకింగ్ వాటర్ పేరు నేను మంచి లేకపోతే నేను ఇచ్చాను చెప్పాలి కదా. ఒకటన్నా ఒక్క పని పలానా ఊరికి వెళ్ళి ఒక్కటి ఏంటే నువ్వు పగలు తీసింది ఏంటి అంటే 100 సంవత్సరాలు పైబడినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మచిలీపట్నం బెల్ కంపెనీని బందర్ కళ్యాణ్ బాబు గారు అవనగడ్డ నుంచి నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి మహిళా తల్లులు సోదరులు అందరికీ కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అవనగడ్డ నియోజకవర్గం అనేక సమస్యలతో ఉంది, మనందరికీ తెలుసు. ఇది కృష్ణా డెల్టా. 2 పంటలు వరి మాత్రమే పండించుకునేటువంటిది రైతాంగం. మొదటి పంట వరి, రెండో పంట అపరాలు పండించుకునేటువంటి రైతాంగం. కానీ కృష్ణా నది ఎప్పుడైనా ఎండిపోతే ఈ కృష్ణా డెల్టా ఎండిపోతూ ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయం పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారికి ఆలోచన లేదు గత 5 సంవత్సరాల నుంచి. ఆ విషయం నేను పవన్ కళ్యాణ్ గారితో పార్టీలో చేరే ముందు కూడా నేను మాట్లాడాను. వారు 100% మనం అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి చెప్పారు. ఈ కృష్ణా డెల్టాకి రైతాంగానికి గుండెకాయ లాంటి ప్రాజెక్టు పోలవరాన్ని ఎంబటే రానున్నటువంటి 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలకు ఒక పార్లమెంటు సభ్యుడిగా మరి బందర్ పోర్టు ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంటే ఒక పార్లమెంటు సభ్యుడిగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 4 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి 4,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈరోజు బందర్ పోర్టు శరవేగంగా నడుస్తుందంటే అందులో మీ పార్లమెంటు సభ్యుడి యొక్క పాత్ర కూడా అందులో ఉందని సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అదే రకంగా మచిలీపట్నం నుంచి రేపల్లెకి రైల్వే మార్గాన్ని ఆల్రెడీ దీన్ని డిస్కస్ చేశాం. పవన్ సార్ గారితో చెప్పాం, చంద్రబాబు నాయుడు గారితో చెప్పాం. మనం అధికారంలోకి రాగానే మచిలీపట్నం నుంచి రేపల్లె దివిసీమ ప్రజానికానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రైల్వే లైన్ కూడా కంప్లీట్ చేద్దాం. అది పోర్టు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇటు చెన్నై పోవాలంటే దాదాపు 60 కిలోమీటర్ల డిస్టెన్స్ తక్కువగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. ఇది తీర ప్రాంతం, తాగటానికి మంచినీళ్ళు లేవు. తప్పకుండా జల జీవన్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ యొక్క మరి షేర్ కూడా అందులో కలిపి ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా మంచినీళ్లు కృష్ణానదికి నుంచి ఇద్దామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. మొన్న పవన్ కళ్యాణ్ గారు పెడన నియోజకవర్గంలో బహిరంగ సభలో చెప్పారు, అగ్ని కుల క్షత్రియులకి ఫిషర్మెన్స్ కి మనం జట్టీలు కట్టించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పారు. వారికి పూర్తిగా అవగాహన ఉంది. నేను కూడా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దాదాపు 12 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి నా వంతుగా అగ్నికుల క్షత్రియులకు కూడా సహాయం పడ్డాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్నికుల క్షత్రియులకు కూడా ఒక ప్రత్యేకంగా వాళ్ళ అభివృద్ధి కోసం
మనం చేద్దామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఉన్నటువంటి జనసేన పార్టీలో నేను పోటీ చేస్తా ఉన్నాను. అదే రకంగా బుద్ధప్రసాద్ గారు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఉన్నటువంటి జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఏం చేశారో మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఓడిపోతున్నామనేటువంటి భయంతో మరి యొక్క బుద్ధప్రసాద్ అనేటువంటి పేరుతోటి నామినేషన్ ఇప్పించారు. అదే రకంగా ఆ బందర్లో ఒకడు ఉంటాడు సన్నాసి, మీకు తెలుసు కదా, మాట్లాడితే వారాహిని ఇక్కడికి రాని అని అన్నాడు. ఇప్పుడేమన్నా నీ తాత పేడ ఇక్కడికి వచ్చిందని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈ మధ్య ఎలక్షన్ వచ్చేలోపు ఆయనకి బాగా డిసిప్లైన్ వచ్చింది. మొన్న ఈ మధ్య కొత్తగా పవన్ గారిని నేనేమనలేదు అంటున్నాడు, గారిలోకి వచ్చాడు. ఎలక్షన్ అయిన తర్వాత సార్ అంటాడు, రిజల్ట్ వచ్చిన తర్వాత ముందు సార్ అంటాడు, తర్వాత సార్ అంటాడు. కొంచెం మాట్లాడే ముందు వెనక మన స్థాయిని చూసుకొని మాట్లాడాలి పేరు నాని అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, ఆయన ఒక పని చేశాడు. బందర్లో సిహెచ్ బాలశౌరి అనేటువంటి పేరు మీద ఒక నామినేషన్ ఇప్పించి నా పక్కన పెట్టాడు. నేను అడుగుతా ఉన్నాను ఈ వైసీపీ నాయకుల్ని, మీరు ధైర్యంగా యుద్ధం చేయాలి. దొంగసాటుగా దాన్ని యుద్ధం అనరు. కానీ ప్రజలకి అసలైన జనసేన నాయకులు ఎవరో ప్రజలకు తెలుసు. వాళ్ళకి తప్పకుండా గాజు గ్లాస్ మీద ఓటేస్తారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు లక్కీగా నా సీరియల్ నంబర్ 6, అలాగే బుద్ధప్రసాద్ గారి యొక్క సీరియల్ నంబర్ 6. మీకు 6 అనగానే ఒకటి